దత్తాత్రేయుని యొక్క గురు పరంపర వారి చర్యలు చూడండి. ఒకే విధముగా రూపం వేరైనప్పటికీ కూడా, నామాలు వేరేదైనప్పటికీ కూడా వారి యొక్క చర్యలు ఒకే విధముగా కనబడుతున్నాయి. అంటే సాక్షాత్తు దత్తాత్రేయులే అనేది వారు రుజువు చేస్తున్నారు వీటి ద్వారా అనే విషయము మనం గ్రహించుకోవాలి. ఈ మొహమ్మద్ ఖాన్ మరి స్వామి సమర్థ ఈ లీలను చూసి ముగ్ధుడై మరి ఆ అక్కలకోటలోనే చోళప్ప అనే ఒక అతను ఉన్నాడండి. మీకు ముందు తెలుస్తుంది, అతను చాలా గొప్ప భక్తుడు అయిపోతాడు స్వామికి. ఇప్పుడు ఈ మొహమ్మద్ ఖాను ఈ చోళప్ప అనే అతనికి చెప్పడం జరుగుతుంది, మన ఊరికి ఇలా గొప్ప ఒక సమర్థుడైనటువంటి ఒక మహాపురుషుడు వచ్చాడు, ఈ విధంగా జరిగిందని ఆయన యొక్క లీలను చెప్పడం జరుగుతుంది ఆ చోళప్పకి. మరి చోళప్ప ఆ మాట ఈ మొహమ్మద్ ఖాన్ చెప్పినటువంటి విషయం విని అతను చాలా ఆనందపడి స్వామిని దర్శించుకోవాలనే ఒక కుతూహలం కూడా చెంది ఆయన స్వామిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఆయన చాలా ఆనందపడతాడు ఈ లీలను విని. గంజాయి లేకుండానే ఉక్కాని పీల్చి పొగ చూపించారు స్వామివారు. గంజాయి లేకుండానే ఉత్తి ఉక్కాని నోట్లో పెట్టుకొని ఆ స్వామి సమర్థ మరి ఈ భక్తుడు పీల్చినప్పుడు పొగ రావటం, వారి నోటి నుంచి రావడం చూపించడం జరిగింది. అంటే అవధూతలు తలుచుకుంటే అసాధ్యం అంటూ వారికి ఏది ఉండదండి. ఎందుకంటే స్వామి సమర్థ తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారు కూడా వారు దీపాలు వెలిగించడం అంటే వారికి చాలా ఇష్టం అండి. వారు ద్వారకామాయిలో నిత్యము దీపాన్ని వెలిగించేవారు. అంటే వెలుగుని ప్రసాదిస్తున్నారనేటువంటి మనము అందులో అనేటువంటి అంతరార్థాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వెలుగునంటే ఒక ప్రకాశమే కాదు, మన జీవితాల్లో అజ్ఞానముతో మనము మునకలు వేస్తున్నటువంటి మనలాంటి వాళ్ళకి వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క చర్యల ద్వారా ఆ వెలుగు దీపం వెలిగిస్తున్నారంటే మనకి జ్ఞాన జ్యోతులను వెలిగిస్తున్నారనే విషయం మనం గ్రహించాలి. అందుకనే వారు ఏం చేసేవారంటే షిరిడీలో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నూనె అడిగేవారటండి బాబాగారు. నూనె అడిగి ఆ నూనెని డబ్బాలో తీసుకుని ద్వారకామాయిలో దీపాలు వెలిగించేవారట. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే షావుకారులు మరి నిత్యం వారు పొద్దునుంచి సాయంత్రం వరకు దుకాణంలో కూర్చుకుని వారి యొక్క జీవనోపాధి కోసమని వారు డబ్బులు సంపాదించడం జరుగుతుంటుంది. అలాంటి వారైనప్పటికీ కూడా సేవ అనేది ముఖ్యం అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో బాబాగారు ప్రతి షావుకారు దగ్గరికి వెళ్ళి కొంచెం నూనెని తీసుకుని డబ్బాలో పోసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి ద్వారకామాయిలో దీపాలను వెలిగించేవారు. మరి వారికి ఒక సేవ కల్పిస్తున్నారు బాబా, వారి మంచి కోసమే, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి చర్య. కానీ షావుకారులు ఏమనుకున్నారంటే ప్రతిరోజు ఈ విధంగా మరి బాబా రావటము, నూనె అడగటము, ఈ విధంగా ఇవ్వటం ద్వారా వాళ్ళు నష్టపోతున్నారు అని వాళ్ళు అంటే ధనపరంగా వాళ్ళు నష్టపోతున్నారు, మాకు వాళ్ళకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒకసారి కూడబడుకుని బాబాకి మరి నూనె ఇవ్వటం మానేశారు. బాబా వస్తే మా దగ్గర నూనె లేదు అని చెప్పడం జరిగింది. అందరూ ఒకటే మాట మీద నిలబడ్డారు అక్కడ. మరి సాయిబాబా గారు వారిని ఏమనలేదు. మనసులో ఉన్నదేంటి, షావుకారులందరూ కూడా సేవ కల్పించి వారి జీవితాలని చక్కగా భగవంతుడి అనుగ్రహం ఉంటుందనే ఉద్దేశంతో బాబా గారు చేసినటువంటి చర్యకి వీరు విరుద్ధముగా భావించడం చేత బాబా దానికి ఏమీ బాధపడలేదు. ఆయన అలాగే అన్నారట. ఆయన ఏమీ మళ్ళీ వాళ్ళని ఏమీ యాచించకుండా ద్వారకామాయికి వెళ్ళిపోయి వారు ఆ ప్రమిదల్లో నీళ్లు పోసి ఒత్తులు వేసి నీటితో దీపాల్ని వెలిగించారటండి బాబాగారు. మరి ఈ చర్యని అక్కడ షావుకారులు బాబా గమనిస్తున్నాడా అని లేదా అనకుండా చాటుగా చూసి ఈ చర్యను చూసి ఆశ్చర్యపోయారట. అంటే మీరు సహజంగా చూడండి, ఒక అగ్ని రగులుతుంటే నీళ్లు పోస్తే అగ్ని ఆరిపోతుంది. అంటే రెండిటికి ఉన్నటువంటి వాటి యొక్క తత్వం అది. అగ్నితత్వం అగ్నిదే, నీటి తత్వం నీటిదే.
మరి అలాంటిది నీటిలో ఒత్తులు వేసి ఆ ఒత్తిని వెలిగించడం ఏమిటండి? అగ్ని ఎలా వెలుగుతుంది? ఆ మంట, నీరు అక్కడ ఒక పక్క ఉంటే ఆ నీరు ద్వారా ఆ అగ్ని ఆరిపోవాలి కదా. మరి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి అవతారమైనటువంటి సాయిబాబా గారు మరి నీరును పోసి ప్రమిదలో ఆయన వెలిగించి అగ్నిని చూపించారు, దీపాలని వెలిగించారు ఎప్పటిలాగా. అంటే సద్గురువులు యొక్క చర్యలు అవధులు ఉండవండి. వారి యొక్క అవధూతలు వారు, అవధులు లేని వారు అవధూతలు అని అందుకనే అంటం జరిగింది. అలాంటి అవధూత మరి ఇక్కడ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి గంజాయి లేకపోయినా ఆయన హుక్క పీల్చి మరి పొగని చూపించారు. ఇక్కడ బాబా గారు మరి ప్రమిదలు, వట్టి ప్రమిదలలో నూనె ఇవ్వకపోయినప్పటికీ నీటిని పోసి ఒత్తిని వెలిగించి తెల్లవార్లు దీపాన్ని వెలిగించాట ఆ పరమాత్మ. మరి పరమాత్మునికి మనం చూడాలండి. మరి సద్గురువులు తలుచుకుంటే అసంభవం అంటూ ఉండదు అనేటువంటి విషయము మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి అవతారాలు వేరే ఉండొచ్చు, రూపాలు వేరే ఉండొచ్చు, నామాలు వేరే ఉండొచ్చు, మరి వారి ఉన్నటువంటి ఆ స్థలం కూడా వేరే ఉండొచ్చు. కానీ వారు మూలము ఆ పరమాత్మయే గురు రూపంలో వచ్చి ఇంతటి లీలలు మనకి చూపిస్తున్నారంటే మనము గ్రహించుకోవాలి. పరమాత్ముడే గురువే పరమాత్మయే గురువు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. కాబట్టి మనము ఇన్ని నామాలతో ఉన్నటువంటి ఈ గురువులను, ఏ గురువును మనము సేవించినా మరి వారి యొక్క చరితమును మనము ఏ గురువు పైన గురి కలిగి, ఏ నామం పైన మన గురి కలిగి ఆ నామాన్ని పట్టుకొని, ఆ రూపాన్ని పట్టుకొని వారి చరితాన్ని కనుక మనం చదివితే మనకి మూలం తెలుస్తుందండి. ఆ పరమాత్మయే ఈ విధముగా అన్ని రూపాల్లో వచ్చాడు, ఉన్నది పరమాత్మ ఒక్కరే అనేటువంటి విషయం కూడా మనం గ్రహించవచ్చు. కాబట్టి స్వామి సమర్థ మరి అక్కలకోటలో వచ్చినప్పుడు వారు చూపినటువంటి ఈ లీలలు చూస్తే మనకి పూర్తిగా అవగాహన అవుతున్నది. దత్తాత్రేయ స్వామి వారే ఈ విధంగా పరంపరగా వచ్చారు అనేటువంటి విషయము మనము ఈ లీలల ద్వారా మనము గ్రహించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి లీలల ద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం. చోళప్ప అనే అతనికి ఈ మొహమ్మద్ ఖాన్ స్వామి సమర్థ లీల చెప్పడం ద్వారా ఈ చోళప్ప కూడా ఆనందం పడి స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళి పూజించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చోళప్ప వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చోళప్ప మొహమ్మద్ ఖాన్ చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి స్వామివారి దగ్గర వెళ్ళటం జరుగుతుంది. అక్కలకోట మహారాజు గారి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అక్కలకోట మహారాజు అని ఎందుకన్నారండి? ఎందుకంటే స్వామి సమర్థ ఒక పిచ్చివారిగా కనిపించినప్పటికీ వారి యొక్క లీలలు ఆ గ్రామస్తులు చూసి మహారాజ్ అని తెలుసుకున్నారు. సమర్థ సద్గురు ఆయన మహారాజ్ అనేటువంటి విషయం గ్రహించడం చేత అక్కలకోట మహారాజా అని పిలవడం జరిగింది మాట. అందుకని అక్కలకోట మహారాజ్ అని చెప్తున్నాను అనమాట. మరి స్వామి సమర్థ యొక్క ఆ మొహమ్మద్ ఖాన్ చెప్పడం ద్వారా చోళప్ప స్వామి సమర్థ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. మరి స్వామివారు చోళప్పతో మాట్లాడుతున్నప్పుడు శ్రీ స్వామి సమర్థ చోళప్పకి చేతికి తగలటం జరుగుతుంది. చోళప్పకి తగలగానే చిత్రం చూడండి, చోళప్పకి పూర్వజన్మ అంతా కూడా గుర్తొస్తుందట. ఎంత అద్భుతమైనటువంటి విషయమో మనం గ్రహించాలి. అంటే సద్గురువుల యొక్క హస్తస్పర్శ చేత పూర్వజన్మ కూడా మనకి ఏమిటి అని, పూర్వజన్మలో మనం ఏమిటి అనే విషయం కూడా మనకి జ్ఞప్తికి తెస్తారు అనే విషయం మనం గ్రహించాలి. చోళప్ప కథలో చోళప్పకి జరిగింది అదే, పూర్వజన్మ గుర్తు వచ్చింది దానికి. మరి స్వామి చోళప్ప చూడంగానే స్వామివారు అన్నారట, మనది జన్మ జన్మల బంధము అన్నారట. అంటే ఆ చోళప్పని స్వామివారి యొక్క చరణాల వద్దకి ఈడ్చుకొని ఎందుకు వచ్చారండి? మొహమ్మద్ ఖాన్కి ఒక లీల చూపించి ఆ మొహమ్మద్ ఖాన్ ఆ లీలను చూసి ముగ్ధుడై తన స్నేహితుడైనటువంటి
చోళప్పకి చెప్పారు. ఇది ఒక చిన్న కారణం. నిజానికి చోళప్పకి స్వామికి అనేక జన్మల బంధం ఉంది. అందుకనే స్వామివారి చెయ్యి తగలంగానే అతనికి పూర్వజన్మ జ్ఞప్తికి రావటము, స్వామి చెప్పడం జరిగింది, నీకు నాకు అనేక జన్మ బంధం ఉంది, అనేక జన్మల నుంచి బంధం ఉంది, కాబట్టే అనేటువంటి నిన్ను ఇక్కడ తీసుకొచ్చానని చెప్పడం జరిగిందిట. అంటే మనం ఏదైనా కూడా ఒక గురువు దగ్గర మనము వెళ్ళగలిగామంటే పూర్వజన్మ సుకృతము రుణానుబంధము చేతని తప్ప ఆ గురువుని మనము వెళ్ళలేమండి. మనం ఎంత తలుచుకున్నా, ఎంత వెళ్ళాలనుకున్నా, మరి మన దగ్గర ఎంత అష్టైశ్వర్యములు ఉన్నా, మన దగ్గర చివరికి అన్ని సదుపాయాలు చేసుకుని మనం ప్రయాణం చేద్దామన్నా కూడా గురువు అనుగ్రహం లేకపోతే మన ప్రయాణము ఆగిపోతుంది. సద్గురువులు అంత మహనీయులు. సద్గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే వారి చరణాల దగ్గర మనము ఈడ్చబడతాము, ఈడవపడతాము, వారి చరణాలను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది అనేటువంటి విషయం మనము గ్రహించాలి. లేనిచో అసాధ్యం. కాబట్టి గురువు అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. లేని ఎడల ఒక ఆకు కూడా కదలదు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. కాబట్టి చోళప్పని చూడంగానే స్వామి అన్నారట, నీది నాది అనేక జన్మల బంధము అనేటువంటి, మనది జన్మల బంధము అనే స్వామి గుర్తు చేయటం జరిగింది. మరి ఇలాంటి విషయమే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారి చరిత్రలో కూడా ఒక చోట వస్తుందండి. బాబా గారికి ముఖ్యమైనటువంటి భక్తుడైనటువంటి శ్యామాని బాబా అంటాట, నీది నాది 72 జన్మల బంధము అని. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే గురు పరంపర, దత్తాత్రేయుని యొక్క పరంపర ఏ విధంగా కొనసాగుతున్నది అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఎన్ని మరి అక్కడ జరిగిన విషయము, ఇక్కడ జరిగిన విషయం, అక్కడ చోళప్ప, ఇక్కడ శ్యామ, అక్కడ స్వామి సమర్థ అదే అన్నారు, ఇక్కడ షిరిడి సాయిబాబా గారు కూడా నీది నాది 72 జన్మల బంధం అని చెప్పారు. అక్కడ ఆయన అనేక జన్మల బంధం అని చెప్పడం జరిగింది. అంటే ఇద్దరూ ఒకటే. దత్తాత్రేయుని యొక్క రూపాలే వివిధ నామాలతో కనబడుతున్నాయనేటువంటి విషయం, వివిధ రూపాలతో కనబడుతున్నాయనేటువంటి విషయం మనము గ్రహించడానికి చెప్పడం జరిగింది మాట. ఈ చోళప్ప స్వామి అన్నాడు కదా, నీది నాది మరి అనేక జన్మల బంధం అని. మరి చోళప్ప పూర్వజన్మలో అతను రామచంద్ర షరాబ్ అనే పేరుతో ఉన్నట్టండి. పూర్వజన్మలో రామచంద్ర షరాబ్ అనే అతనే ఈ చోళప్ప. ప్రస్తుతం పూర్వజన్మలో అతని పేరు రామచంద్ర షరాబ్. అతను స్వామివారికి భక్తుడిగా ఉంటూ సేవ చేసుకున్నట్ట పూర్వజన్మలో. ఇది ఆయనకు గుర్తుకు వచ్చింది. స్వామి యొక్క హస్తం తగలగానే ఆయనకి పూర్వజన్మలో నేను ఫలానా అనేటువంటి విషయం అతనికి గుర్తు వచ్చింది. స్వామి సమర్థ ఆ చోళప్పకి ఆ విధంగా గుర్తింపు చేశారు. మరి మళ్ళీ స్వామివారి యొక్క హస్తము ఆ చోళప్ప శరీరానికి ఇందాక ఏ విధంగా అయితే తగిలి ఆయనకి జన్మ గుర్తొచ్చిందో, మళ్ళీ స్వామి వెనక్కి వారి యొక్క చెయ్యిని తీసుకోగానే ఆయన మళ్ళీ మామూలు యథాస్థానికనికి వచ్చేసాట చోళప్ప. పూర్వజన్మలో ఫలానా అనేటువంటి జ్ఞప్తికి వచ్చినటువంటి ఆ చోళప్ప మళ్ళీ మామూలు స్థితి చోళప్పగా ఆయనకి గుర్తు వచ్చేసాడు, యథాస్థానానికి వచ్చేసాడు. అంటే గురువుల యొక్క హస్తస్పర్శ మనకి అనేక జన్మల విశేషాలు కూడా తెలుస్తాయి. అలాగే అనేక పాప కర్మాలను కూడా గురు హస్తము ద్వారా ప్రక్షాళన వస్తుంది. మన యొక్క స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరాన్ని కూడా దగ్ధము చేసి మనకి మోక్షాన్ని ప్రసాదించేవాడు ఒక్క సద్గురువే అనేటువంటి విషయం మనం గ్రహించాలి. మనం స్థూల శరీరం పోయిన తర్వాత సూక్ష్మ శరీరం అనేది ఉంటుందండి. మరి సూక్ష్మ శరీరం అనేక వేరే శరీరానికి వెళుతూ ఉంటుంది. మన పాప కర్మలను పూర్తిగా ప్రక్షాళన చేసేవాడు ఒక సద్గురువే. మన పాప కర్మలను పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడు స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరాన్ని కూడా ఆయన పూర్తిగా కాల్చివేస్తాడు ఆ సద్గురువు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఇక్కడ చోళప్పకి అందుకనే స్వామివారి చెయ్యి మళ్ళీ వెనక్కి తీసుకోగానే ఆయన చోళప్ప మళ్ళా యథావిధిగా అతని యొక్క ఈ చోళప్ప స్థితిలోకే వచ్చేసాడు అనే విషయము మనము గ్రహించాలి. మరి చోళప్ప ఈ అద్భుతాన్ని చూసి స్వామిని భక్తితో విశ్వాసముతో వారి చరణాలను పట్టుకొని
స్వామిని వేడుకుని శరణాగతి కోడేట. స్వామి మా ఇంటిలో రండి, మా ఇంట్లోనే ఉండండి, మా ఇంటిలోనే మీకు ఆతిథ్యాన్ని ఇస్తానని ఆహ్వానించట చోళప్ప స్వామి సమర్థని. మరి తెలుసుకున్నాడు చాలా ఈయన సద్గురువు అనేటువంటి విషయం గ్రహించి మరి స్వామివారిని ఆహ్వానించడం జరిగింది చోళప్ప. ఆ భక్తుని యొక్క కోరిక మీద శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చోళప్ప ఇంటికి వెళ్ళటం జరిగింది. అతని ఆతిథ్యాన్ని స్వామివారు మరి అంగీకరించారు, వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. మరి చోళప్ప ఆ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వారి ఇంటికి రాగానే చక్కగా ఆయన పాదపూజ చేసేటండి. చేసి స్వామివారిని సేవించుకొని చక్కగా సాక్షాత్తు ఆ భగవంతుడే వారి ఇంటికి వచ్చారు అనేటువంటి ఆనందంతో ఆయన సేవ చేసుకుంటూ ఉన్నాడు చోళప్ప. మరి స్వామి సమర్థ చోళప్ప ఇంట్లో ఉన్నప్పుడు చోళప్పకి ఒక గొప్ప విషయం కూడా బోధించట. ఏంటంటే చోళప్పని నువ్వు ఏం తింటున్నా సరే మొట్టమొదట పరమాత్మకు అర్పించు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది చోళప్పకి. ఏ రోజైతే స్వామి సమర్థ ఆ బోధ చేశాడో అప్పటి నుండి మరి చోళప్ప అతని కుటుంబీకులు ఏం తింటున్నా కూడా ముందు పరమాత్మకి సమర్పించిన తరువాతే ఆయన భుజించేవట స్వామి చెప్పిన విధముగా. ఈ విధముగా కొన్నాళ్ళు జరిగింది. మరి చోళప్ప ఇంట్లోనే స్వామి సమర్థ ఉండడం చేత అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చాలామందికి తెలిసింది. హిందువులు, ముస్లింలు అందరూ కూడా చోళప్ప గృహానికి రావటం జరిగింది. వచ్చి ఆ చోళప్ప ఇంటిలో ఉన్నటువంటి ఆ స్వామి సమర్థని దర్శించుకోవడము జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా స్వామి సమర్థని దర్శించుకుంటూ వెళ్తూ ఉన్నట్టండి చోళప్ప ఇంటికి వచ్చి. మరి హిందువులు మహమ్మదీలు అలా కలిసి అక్కడ వచ్చి స్వామివారిని సేవించి వెళ్ళారు. ఏ అలమరికలు లేకుండా చక్కగా ఐక్యమత్యంతో వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్ళారటండి. ఇదే మనకి స్వామి సమర్థ తదుపరి అవతారమైనటువంటి సాయిబాబా గారి అవతారంలో కూడా కనబడుతుంది. బాబా గారు కూడా హిందువుల్ని ముస్లింలను కూడా వారు సమభావంతో చూసేవారు. అలాగే అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఐకమత్యంతో వచ్చేవారు. వారు రామనవమి రోజున చంద్రోత్సవం చేసుకునేవారు, ఉరుసు ఉత్సవం చేసుకునేవారు. అలాగే అందుకని అందరూ ఐకమత్యముతో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ దత్తాత్రేయ స్వామి వారు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క చరిత్రలోనూ చూపారు. అలాగే శ్రీ షిరిడి సాయిబాబా గారి యొక్క చరిత్రలో కూడా చూపించారు. ఇద్దరిది యొక్క ఉద్దేశము అదే, అందరూ ఐకమత్యంతోనే ఉండాలి, పరమాత్ముడు ఒక్కడే తప్ప అందరూ ఒక్కడే అనేటువంటి విషయము రుజువు చేయటానికే ఈ రెండు అవతారాల్లో మనకు కనిపిస్తుంది. చోళప్ప ఇంటికి ఈ విధంగా అనేక మంది భక్తులు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళేవారు. షిరిడి సాయిబాబా గారి దగ్గర కూడా ఆయన దర్శించుకునేటప్పుడు అనేక మంది భక్తులు ఈ విధంగా వచ్చి దర్శించుకోవడం జరిగింది, హిందువులు, ముస్లిమ్స్. అలాగే బాబా గారు స్వయంగా వండి వాళ్ళకి వడ్డించేవారట కూడా అండి. అది కూడా చూడండి, ఐక్యమత్యం కోసమని వాళ్ళందరికీ ఆ విధంగా స్వామి ఒక తల్లిలాగా కనుక్కొని వడ్డించి పెట్టారట బాబా గారు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు కూడా ఈ విధంగా ఇద్దరికి కూడా దర్శనమిచ్చి ఆశీస్సులు ఇచ్చారనేటువంటి విషయము మనము గ్రహించాలి. అంటే కులమత భేదాలకి ఎటువంటి తావు లేదు అనేటువంటిది, ఈ భేదాలు మనం చూడకూడదు, అందరూ ఒక్కటే ఐకమత్యం అనేటువంటిది విషయము ఆ దత్తాత్రేయ స్వామి వారు మనకి చూపిస్తున్నారు అనే విషయం మనం గ్రహించాలి. ఈ విధంగా స్వామి సమర్థ చోళప్ప ఇంట్లోనే ఉంటూ ఉండేవారు. ఆయన కోరిక మీదకు ఆ ఇంట్లోనే ఉంటూ ఉండేవారు అన్నమాట. మరి చుట్టుపక్కల ఆ గ్రామంలో అనేక మందికి విషయం తెలిసిపోయింది. మరి ఒక మహాపురుషుడు చోళప్ప ఇంట్లో మరి నివసిస్తున్నారు అనేటువంటి విషయం చాలామందికి ఈ విషయం తెలిసిపోయింది. అందరు రావటము, స్వామివారిని దర్శించుకోవటము, ఇలా వచ్చిపోతూ ఉండేవారు. చోళప్ప గృహము కలకలలాడుతూ ఉండిపోయింది. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిని ఇంట్లో పెట్టుకున్నారండి. ఆయన ఏమనుకుంటారంటే, నేను ఒక ఆశ్రయం ఇచ్చాను అనుకుంటున్నాను, కానీ ఆ జగత్తంతా పరమాత్ముడిదే కదండి.
మనకు ఆ విషయం తెలీదు. ఇచ్చే కనబడే జగత్తంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిదే. ఆ జగద్గురువు ఆయన, అందరికీ జగత్తుకే గురువు. కాబట్టి ఆయనని మనం అందరం ఆశ్రయిస్తున్నాం అనే మాట మర్చిపోకూడదు. మనకి ఇక్కడ కనబడేది చోళప్ప ఇంటిలో స్వామివారు, చోళప్ప మరి స్వామివారికి ఆశ్రయం ఇచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ప్రతి జీవి కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించి ఉన్నాము, వారి యొక్క రక్షణలో ఉన్నాము, వారి యొక్క ప్రేమను కోరుతున్నాము, వారి యొక్క కరుణతో ఉంటున్నాము, వారి యొక్క దయతో మనము జీవనాన్ని గడుపుతున్నాం అనేటువంటి విషయము మనము మర్చిపోకూడదనే విషయం గ్రహించాలి. ఈ విధంగా చోళప్ప మరి స్వామివారు వారి ఇంట్లో ఉండడం చేత ప్రతిరోజు స్వామివారికి హారతి ఇవ్వటం జరుగుతూ ఉండేది, పూజ చేస్తూ ఉండేవాడు. చోళప్ప ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేవాడు. మరి అక్కలకోట మహారాజు గారికి హారతి ఇస్తూ ఉండేవారు. దత్తాత్రేయ స్వామి వారి అవతారంలో హారతి చాలా ముఖ్యమండి. ప్రతి ఒక్క అవతారంలో కనబడుతూ ఉంటుంది. హారతికి చాలా చాలా ఒక ఇంపార్టెన్స్ కనబడుతుంది. మనకి ఇప్పుడు సాయిబాబా గారి హారతులు చూడండి, 4 హారతులు కనబడతాయి మనకి. ఇక్కడ అంతే, స్వామి అక్కలకోట మహారాజు గారికి కూడా హారతి అంటే చాలా ప్రీతి. హారతులు జరుగుతూ ఉంటాయి. మరి అక్కలకోట స్వామి వారికి హారతులు కూడా మనం వినవచ్చు. మరి అలాంటి హారతి అంటే స్వామివారికి ఇష్టము కాబట్టి చోళప్ప ప్రతినిత్యము మరి స్వామివారికి హారతి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ వారి ఇంట్లో ఉన్నప్పుడు హారతి ఇస్తూ ఉండేవారట. స్వామివారు సాక్షాత్తు శివుని యొక్క అవతారముగా భావించారు. మనము నృసింహ సరస్వతి స్వామి చరిత్రను చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నామండి. స్వామివారు అనేక చోట్ల శివ అవతారంగా ఆయన చూపించారనే విషయం గ్రహించాం. అంటే వారు త్రిమూర్తులండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఏ సందర్భానుగుణంగా ఏ అవతారంలో వారు చూపిస్తారో అనేటువంటి ఆ పరమేశ్వరుడికే తెలుసు. కాబట్టి ఈశ్వరుడు ఆ పరమాత్మయే. మరి ఇక్కడ ఆ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు కూడా శివస్వరూపంగా భావించారట. అందరూ కూడా అక్కడ జనాలందరూ కూడా శివస్వరూపంగా ఆ స్వామివారిని భావించడమే కాకుండా కూడా వారికి అభిషేకం చేసేవారట అండి. నిత్యం స్వామి సమర్థకి అభిషేకం కూడా చేస్తూ ఉండేవారట. మరి కొందరైతే స్వామి నుదుటిపైన, అక్కలకోట మహారాజు గారి స్వామి నుదుటిపైన మరి చందనం బొట్టు పెట్టేవారటండి. స్వామికి చందనంతో ఒక బొట్టు కూడా పెట్టేవారట. అలాగే వారి భుజాలపైన, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి భుజాలపైన కూడా మరి అలాగే గుండె పైన కూడా ఆ స్వామివారి యొక్క గుండె పైన కూడా మరి నామాలు పెట్టేవారటండి. మనకి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి ఫోటో చిత్రం కనుక చూస్తే మనకు కనబడుతుంది. నుదుటిపైన మనకి బొట్టు కనబడుతుంది. అలాగే భుజాలపైన, వారి యొక్క హృదయం పైన మనకి ఆ విధంగా బొట్లు కనబడతాయి మనకు ఆ స్వామివారి యొక్క ఫోటో చూస్తే. ఈ విధంగా అక్కడ స్వామిని ఈ విధంగా నిత్యం చోళప్ప గృహంలో పూజిస్తూ ఉండేవారు. మరి స్వామి సమర్థకి నైవేద్యం ఏది పెడుతూ ఉండేవారంటే, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి శనగపిండి లడ్డు అంటే బేసన్ లడ్డు అంటారండి. బేసన్ లడ్డు అంటే చాలా ప్రీతి వారికి. అది ఆ బేసన్ లడ్డుని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి నివేదిస్తుండేవారు. చోళప్ప స్వామి సమర్థని ఒక సామాన్య మానవునిగా భావించక సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిగానే భావించి అనునిత్యము సేవించుకుంటూ ఆరాధిస్తూ స్వామివారికి నిత్యం పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈ విధంగా నైవేద్యం పెడుతూ స్వామివారిని విధంగా అలంకరిస్తూ అతని జీవనాన్ని గడుపుతూ వచ్చాట చోళప్ప.